ఇప్పుడు బీఆర్ఎస్ వారు వచ్చి ఏం చెప్తారు, అసలు వెళ్తున్న నీళ్ళే గేట్లు కిందికి దించకపోయినా మేడిగడ్డ దగ్గర పంపు చేయొచ్చు, అన్నారం సుండిల్లా ఇంకా మునగలేదు కదా, కాబట్టి ఆ గేట్లు దించేసి అక్కడ నీళ్లు నిలవబెట్టి మళ్ళీ వాటిని పైకి పంప్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళ వాదన. వాళ్ళ వాదన ఏంటంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, అరే ఎన్డీఎస్ఏ చెప్పిందండి ఈ అసలు గేట్లు దించితే ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగే పెద్ద ఎత్తులో ప్రాణ నష్టము ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉంది, కాబట్టి మేము దించలేము అని అంటారు. అది కరెక్టే, 3 సంవత్సరాల క్రితం అది కరెక్ట్ సార్, దాదాపు 2.5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల క్రితం అది కరెక్ట్. ఎన్డీఎస్ఏ మొదటి రిపోర్ట్లోనే ఎలక్షన్లకు ముందే చెప్పింది ఈ 3 ఒకటే విధంగా ఉన్నాయి, ఇదంతా పరిస్థితులు ఇట్లా ఉన్నాయి అని చెప్పి. మరి 2.5 సంవత్సరాలు దాటింది కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చి. కాంగ్రెస్ వారు ఏం చేశారు ఈ ప్రాజెక్ట్ మీద నిలబెట్టడానికి, రిపేర్ చేయడానికైనా కానీ ఏదైనా కానీ, పోనీ పూర్తి స్థాయిలో నీళ్ళని ఒడిసి పట్టలేకపోయినా కొద్దిగానైనా పైకి పంపించుకోవడానికైనా, ఏది తాగునీటికి ఇప్పుడు ఎల్నినో లాంటిది వచ్చినప్పుడు కరువు పరిస్థితులు వస్తాయి, దాంట్లో కొద్దిగానన్నా పైకి పంపించుకొని మళ్ళీ ఉపయోగంలోకి తెచ్చుకునే విధంగానన్నా ఏమన్నా మైనర్ రిపేర్స్ అయినా చేసి ఏమన్నా చేశారా అంటే అది కాదు, మాకు ఎన్డీఎస్ఏ చెప్పింది ఎన్డీఎస్ఏ అనేది చెప్తుందండి. సరే, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళది ఏంటి, అసలు 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే 92,000 కోట్లు, సరే దాదాపు 1,00,000 కోట్లు కడితే పూర్తిగా నిరుపయోగంగా ఉంది, అందులో విపరీతంగా అవినీతి జరిగింది, నదులకే నడక నేర్పిన కేసీఆర్ గారు ఎవరి మాట వినలేదు అని చెప్పి విపరీతమైన ప్రచారం చేసి, అదేంటండి నేషనల్ జియోగ్రఫిక్ వారు ఒక పెద్ద వీడియో అసలు ప్రపంచంలోనే ఇది ఒక 8వ వండర్ అన్న టైప్లో చేసి, దాని తర్వాత ఇప్పుడు డిస్కవరీ ఛానల్లో మన నేషనల్ జియోగ్రఫిక్ వన్ ఆఫ్ దోస్, ఇప్పుడు అసలు ఆ వీడియోనే వాళ్ళు ఆన్లైన్లో నుంచి తీసి అవతల పడేశారు, ఎక్కడ రిఫరెన్స్ లేకుండా. రైట్, అంత చెప్పిన వాళ్ళు ఇది నదులకు నడక నేర్పించిన వారు కేసీఆర్ అని చెప్పి కేటీఆర్ గారు కూడా అసలు ఎన్నో ట్వీట్లు చూశాను నేను. అంత చెప్పి ఇప్పుడు ఆ ఇమేజ్ అంతా కూడా వాళ్ళ కరప్షన్ చేయడం వల్ల, ఇష్టారీతిన చేయడం వల్ల, లోపభూయిష్టంగా చేయడం వల్ల, కాంట్రాక్టర్లకు లాభమయ్యే విధంగా చేయడం వల్ల నష్టపోయింది రాష్ట్రం అనేది ఉంది చూసారా. ఇప్పుడు రైతులు వీళ్ళ అవినీతి యొక్క ఫలాలని ఇప్పుడు రైతులు అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది, ఆ కష్టాలు అన్నది పరిస్థితి ఉన్నప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే, అవి కనిపిస్తూనే ఉన్నాయి కదా, బాగానే ఉన్నాయి కదా, మీరు ఫ్లోయింగ్ వాటర్లో నుంచే కొంచెం నీళ్లు తెచ్చి ఎత్తిపోయొచ్చు కదా అని అంటున్నారు. కాంగ్రెస్ వారేమో ఎన్డీఎస్ఏ చెప్పింది ఎన్డీఎస్ఏ అని చెప్పి అడ్డం పెట్టుకున్నారు. సరే, ఇప్పుడు మీ ఇల్లు ఏదో 2 పిల్లలు కుంగిపోయాయి, మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు వచ్చేసి ఇది చూసారా మీరు తప్పుగా ఇంప్లిమెంట్ చేశారు, అది చేశారు, ఇది ఏదో ఒక ఏజెన్సీ వచ్చి మీకు చెప్తుంది. అది ఇల్లు అయితే మీదే కదా, రిపేర్లు చేసుకోవాల్సింది ఎవరు సార్, మీకుండదా సోయి? వాడు వచ్చి చేసిన తర్వాతనే మళ్ళీ మీరు చేస్తారా? ప్రభుత్వంలో వీళ్ళే ప్రభుత్వం ఎన్డీఎస్ఏ యాక్ట్ ప్రకారం కూడా ఎన్డీఎస్ఏ వాళ్ళే వచ్చి చేసేది దానికోసం పెట్టింది కాదు, వాళ్ళు ఒక మానిటరింగ్ ఏజెన్సీ. ఇప్పుడు ఐఎస్ఐ ఉంటుందండి, ఒకప్పుడు ఐఎస్ఐ అని ఉండేది, ఇప్పుడు ఐఎస్ఐ ముద్ర అంటారు, ఇండియన్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూట్ అనే ఐఎస్ఐ ముద్ర. వాడు వచ్చి మీరు ఒక బిస్కెట్ ప్యాకెట్ తయారు చేశారనుకోండి, ఈ బిస్కెట్ ప్యాకెట్ స్టాండర్డ్స్ ప్రకారం లేదు అని చెప్తాడు, కానీ అట్లాగైతే స్టాండర్డ్స్ ప్రకారం లేదైతే నువ్వే వచ్చి చెయ్యి ఎట్లా చేయాలో బిస్కెట్ ప్యాకెట్ అని అంటాడా? ఆ బిస్కెట్ ఫ్యాక్టరీ వాడిది కదా, అది సైకిల్ ఫ్యాక్టరీ కావచ్చు, కార్ ఫ్యాక్టరీ కావచ్చు, ఏదైనా కానీ వాళ్ళు స్టాండర్డ్స్ ఉన్న వాళ్ళు స్టాండర్డ్స్ మీరు మెయింటైన్ చేయట్లేరు అని చెప్తారు, కానీ అయితే నువ్వే వచ్చి చెయ్యి స్టాండర్డ్స్ ప్రకారం అని చెప్పి వాళ్ళు చేయడానికి వాళ్ళ దగ్గర ఇది కూడా ఉండదు, కేపబిలిటీ కూడా ఉండదు. వాళ్ళు ఓన్లీ స్టాండర్డ్స్ ఉన్నాయా లేదా అని పరీక్షించి దాని మీద సజెషన్స్ ఇస్తారు, ఇంప్రూవ్ చేయడానికి ఏం చేయాలో సజెషన్స్ ఇస్తారు, కానీ మిగిలిన కార్యక్రమం అంతా చేయవలసింది ఓనర్లు. ఈ కాళేశ్వరం డ్యామ్ ఓనర్లు ఎవరు? మన రాష్ట్ర ప్రభుత్వం. మరి రాష్ట్ర ప్రభుత్వం అయినప్పుడు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. అయితే వీరేమైంది, హ్యాపీగా 3 సంవత్సరాలు రైట్. వీరి ఉద్దేశం, కాంగ్రెస్ ఉద్దేశం ఏంటంటే క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు మేమప్పుడు తుమ్మిడిహట్టి దగ్గర కట్టమని చెప్పాము, మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు జలయజ్ఞం పేరుతో తుమ్మిడిహట్టి దగ్గర కట్టి ప్రాణహిత నీళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చి ఎల్లంపల్లిలో పోస్తామని అన్నారు. అయితే మేము అప్పుడు ఆ జలయజ్ఞం పేరుతో చేసిన ధనయజ్ఞం ఏదైతే ఉందో, ఏది బ్యారేజ్ కట్టకుండానే, డ్యామ్ కట్టకుండానే కాంట్రాక్ట్లు ఇచ్చేశారు కాలువలు తవ్వడానికి. ఇప్పుడు అన్ని నిరుపయోగంగా ఉన్నాయి. కాలువలు తవ్వడానికి ఏముంది సార్, మట్టి పనికి మాత్రం 1000 కోట్లు ఇచ్చేశారు రాజశేఖర రెడ్డి, డ్యామ్ లేకుండా. మరి ఇప్పుడు ఆ డబ్బులు అట్లా సంపాదించుకోవడానికి మాకు కూడా అవకాశం కావాలి కదా. మరి ఇప్పుడు ఇది రిపేర్ చేసి ఒకవేళ బాగుపరిస్తేనేమో మళ్ళీ అక్కడ తుమ్మిడిహట్టి అనే విషయము కనుమరుగైపోతుంది కదా. రైట్.
మరి మేము 10,000 కోట్లు మళ్ళీ మేము ఎట్లా సంపాదించుకోవాలి? కేసీఆర్ అంటే సంపాదించుకున్నాడు, మరి మా పరిస్థితి ఏంది? మా ధనయజ్ఞం కూడా కొనసాగింపాలి కదా. అంటే దీన్ని రిపేర్ చేయకుండా అట్లాగే ఉంచి ఇది పనికి రాకుండా ఉంది అని అంటేనే ప్రజల్లో కోపం వస్తేనే కదా, వస్తేనే అప్పుడు మేము తుమ్మిడి హట్టి అని చెప్పి ఇంకొక 4-5 ఏళ్ల కాలయాపన, ఇక అందులో దోచుకోవాల్సింది మేము దోచుకోవచ్చు, మా వాటా మాకు కావాలి కదా. మరి అది కాదురా, మీ వాటా మీకు, వాళ్ళ వాటా మాకు, కానీ ప్రజలు నష్టపోతున్నారు కదా, రైతులు నష్టపోతున్నారు కదా అంటే దానికి సమాధానం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.